వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న పాణ్యం ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరిచేతరెడ్డి. తలా తోకలేని పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి. కొత్తపల్లి మండలంలో మాండ్ర శివానందరెడ్డి రోడ్ షో. వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ శేఖర్ శర్మ. ఇక వివరాల్లోకి వెళ్తే, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల, దేవరుప్ల గ్రామాలలో కర్నూలు మీటింగ్ లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మరియు మాజీ శాసనసభాపతి సిరికొండ మధుసూదన్ చారి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏనాడు సాగునీరు లేక పడవలు ఎండిపోలేదని, కరెంటు ఇబ్బందులు తలెత్తలేదు అని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల మోసాలను ప్రజలకు వివరిస్తూ ఉద్యమకారుడు అయిన వరంగల్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. నేను మంజూరు చేసి పెట్టాను, దాన్ని ఆపితే నేను ఊకోను. కలెక్టర్ దగ్గర కూర్చొని దండా చేసేలా పనిచేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఎవరు తీసుకొచ్చిందండి నిర్మలకు చెల్లకు నీళ్లు? దయన్న తీసుకురాలేదా? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నీళ్ళు వచ్చినాయా? దయన్న పట్టుబట్టి చెల్లకు నీళ్ళు వచ్చుడే, బాయిలలో బోర్లలో నీళ్లు పెరిగినాయా లేదా? అంతకుముందు మన బాయిలలో నీళ్లు ఉన్నాయా? బోర్లలో నీళ్లు ఉన్నాయా? ఈ బిడ్డకు సీట్ ఇస్తే పైసలు మూట పట్టుకుని అవుతామంటాడు. విశ్వాసం. మళ్ళీ కేసీఆర్ తిడతాడు, చంద్రబాబుని తిడతాడు, ఎన్టీ రామారావు తిడతాడు, దయాకర్ రావు తిడతాడు. ఇది విశ్వాసం లేని మనిషి. అసూటోని కొట్టేద్దామా? డాక్టర్ సుధీర్ కుమార్ మీద ఒక్క మచ్చ లేదండి. 21 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాడని 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు. ఇంతవరకు ఒక రూపాయి తిన్నుడు తెలియదు. మచ్చలేని మనిషికి. అదే కాంగ్రెస్ వాళ్ళతో అంటారా, అదే బీజేపీ వాళ్ళు అంటున్నా, సుధీర్ కుమార్ మీద మచ్చ చూపెట్టండి. కడియం శ్రీగారి నీతులు చెప్తాడు. రాంపూర్ దగ్గర 100 ఎకరాలు ఉన్నది, హైదరాబాద్ ఆస్తులు ఉన్నాయి, వరంగల్ నీకు 2 ఇళ్ళు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? 500 రూపాయలు ఇస్తానని మహిళకి ఇవ్వలే, 2000 రూపాయలు పెంచుతారని పెన్షన్దారులకు ఇవ్వలే, ఇవాళ తులం బంగారం పెడతారని కళ్యాణ లక్ష్మి చెక్కులే బౌన్స్ అవుతున్నాయి. కాబట్టి మహిళలందరూ ఆగ్రహంతో ఉన్నారు. ఇవాళ జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వలేదు, 4000 నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు. అదేవిధంగా ఎవరికైతే మహిళలకు స్కూటీలు ఇస్తున్నారో ఇవ్వలేదు బాలికలకు. కాబట్టి విద్యార్థులు కానీ యువకులు కానీ వాళ్ళ ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పుట్టి మునగబోతుంది. ఇక్కడ గెలిపించిన ఎమ్మెల్యేకు ఇవాళ శరాఘాతంగా ఈ యొక్క చావు దెబ్బ తగలబోతుంది. ఇలా అద్భుతమైన విజయం ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. వారు వన్ సైడు ప్రతి ఊర్లో, ప్రతి పల్లెలో, ప్రతి బూత్లో అద్భుతమైన మెజార్టీ వస్తుందని లేటెస్ట్ సర్వేలు అనేకం చెప్పినాయి. కాబట్టి ఇలా కడియం కుటుంబానికి రాజకీయ సమాధి లింగాల గన్పూర్, స్టేషన్ గన్పూర్ చేయబోతుంది. జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కారు గుర్తుకే. ఈరోజు కడియం కేల్కటం దుకాణం బంద్. ఈరోజు తెలుగుదేశం పార్టీని గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కర్నూలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. నగరంలోని 1 టౌన్ పెద్ద అమ్మవారిశాల, పూల బజార్, మెన్షన్ బజార్లలో ఆయన టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టి ప్రజలను కలిశారు. ఈవీఎం మిషన్లో 3వ నెంబర్లో సైకిల్ గుర్తు ఉంటుందని ఆయన ప్రజలకు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. కర్నూలులో తను ఎమ్మెల్యే గెలిస్తే స్థానికంగా ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి నగరాన్ని స్మార్ట్ సిటీ చేస్తానని హామీ ఇచ్చారు. పరిశ్రమలు తీసుకొచ్చి ప్రజలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రజల ఆదాయం పెరిగేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి ఒక్కరు ఓటు వేస్తేనే సరైన నాయకుడు గెలిచేందుకు అవకాశం ఉంటుందని టీజీ భరత్ ప్రజలతో చెప్పారు.
జనియామ జిల్లా లింగాల గణపురం మండలంలోని కల్లెం లింగాల గణపురం నెల్లుట్ల గ్రామాలలో వరంగల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కొరకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి స్టేషన్ గణపురం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సింగపురం ఇందిరా ప్రచారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కడియ శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ స్టేషన్ గణపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ పార్టీలో చేరాలని, కాంగ్రెస్ పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య చేయి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను వారు కోరారు. మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ సోదరి ఇందిరా గారు మాట్లాడతారు. మనమందరం కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం చేసిన పార్టీ, త్యాగాలు చేసిన పార్టీ, నిలబడ్డ పార్టీ. కాబట్టి మీరు ఆలోచించి ఓటేయాలి. ఇక్కడ మనకు తెలంగాణ ఇచ్చింది కూడా ఎవరు? సోనియా గాంధీ. తెలంగాణ ఇచ్చిందా లేదా? ఏం చేసిండు కేసీఆర్? ఆమె మోసం చేసిండా లేదా? పోయిండు, మంచిగా పోయిండు, మొక్కిండు, దండం పెట్టిండు, అమ్మ నీతోనే ఉంటా అని చెప్పిండు. ఇక ఇంటికాడ బిడ్డ కొడుకు నువ్వు ఇస్తే మనకెట్లా అధికారము? నువ్వు ఆమె సొంతలు వెళ్తే నేనెట్లా సీఎం అయితే మంత్రి అయితే అని కొడుకు బిడ్డ సురుకు పెట్టంగానే వచ్చిండు, మారిపోయిండు. కావ్య ఇక్కడ నుంచి నిలబడ్డది, కడియం సిఆర్ గారి కూతురు, మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డది. కాబట్టి మీరందరూ ఆలోచించి, ఎందుకంటే అత్యధిక మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ మంచి పట్టు ఉంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా కావ్యమైన కడియం కావ్య మరి చేతి గుర్తు మీద ఓటు వేసి జై కాంగ్రెస్. మే 13వ తారీఖున పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ పార్లమెంట్ ఎన్నికలలో వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్య గారు పోటీ చేస్తున్నారు. కావ్య గారికి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి కల్లెం గ్రామానికి వచ్చిన సందర్భంగా పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య గెలవవలసిన అవసరం ఉన్నది. అందుకే కడియం కావ్య గారి చేతి గుర్తుకు ఓటేయమని అడగటానికి మీ గ్రామానికి వచ్చాం. సీఎం జగన్ మాట్లాడుతూ 600 100 ఆరైనా మైనార్టీలకు 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ వైఎస్ఆర్ బిడ్డ మాట. ఇలా మోదీ గారి ముందు చంద్రబాబు మాట్లాడగలరా? మైనార్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పిన తర్వాత కూడా బాబు ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నాడు? మైనార్టీలను వేరుగా చూడడం, రాజకీయం స్వార్థం కోసం మైనార్టీల జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం. ఎన్ఆర్సీఏ ఏదైనా సరే మైనార్టీల గౌరవానికి ఎల్లప్పుడూ అండగా ఉంటా అని సీఎం జగన్ అన్నారు. రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట. ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తర్వాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. సందర్భంగా నేను ఒక్క మాట చెప్పాలి. ఇక్కడున్న వేల జనాలకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనాలందరికీ కూడా చెప్పాలి.
4% రిజర్వేషన్లు కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు ఆ రిజర్వేషన్లు వర్తించడం లేదు. పఠాన్లకు వర్తించడం లేదు, సయ్యదులకు వర్తించడం లేదు, మొఘల్స్కు వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. అందరూ గమనించాల్సింది ఏమిటి అనంటే అన్ని మతాల్లో కూడా బీసీలుంటారు, అన్ని మతాల్లో కూడా ఓసీలుంటారు. మరి అలాంటప్పుడు మైనారిటీలను వేరుగా చూడడం, రాజకీయ స్వార్థం కోసం మైనారిటీలకు నోటిదాకా వచ్చిన కూడును తీసేయాలనుకోవడం ఎంత మటుకు ధర్మము అని చెప్పి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇవి రాజ్యాంగానికి లోబడి ఇచ్చిన రిజర్వేషన్లు. రాజకీయ స్వార్థం కోసం వారి జీవితాలతో ఆడుకోవడం దుర్మార్గం కాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. అందుకే ఇవి ఎట్టి పరిస్థితిలోనూ కొనసాగుతాయి. 4% రిజర్వేషన్ల విషయంలో కానివ్వండి, ఎన్ఆర్సీ విషయంలో కానివ్వండి, సిఏఏ విషయంలో కానివ్వండి, ఇంకా ఏ అంశంలో అయినా మైనారిటీల మనోభావాలకు వారు ఇజ్జత్ ఔర్ ఇమాన్కు అండగా నిలబడుతూ మద్దతుగా ఎల్లప్పుడూ ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కర్నూలు జిల్లా గూడూరు మండలంలోని చనిగొండ్ల కానాపురం గ్రామాలలో కొడుమూరు టీడీపీ సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, కొడుమూరు అసెంబ్లీ కూటమి అభ్యర్థి బొగ్ల దస్తగిరిలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించిన కర్నూలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు. నాయకులకు భారీ స్వాగతం పలికిన టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులు. ఈ సందర్భంగా బస్తిపాటి నాగరాజు మాట్లాడుతూ 10 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి విభజించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసింది. టీడీపీ మేనిఫెస్టో పేదలను ధనికులు చేసేలా ఉంది. తాను గెలిచిన తర్వాత జిల్లాను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఎంత గౌరవరాయి, ఎంత గౌరవరాయి. ఆయన రాజకీయం మన రాయి ఆయన బొమ్మైంది. ఏ శాస్త్రం ఉండాలి బొమ్మ సత్తుకోరా, ఏ శాస్త్రం ఆయన బొమ్మ చేస్తున్నారు. అలా దీనికి ఎక్కడ పెడుతుంటే గొప్ప బాగున్నారు. మీరు రాయికి ఎప్పుడైతే ఆయన బొమ్మ పెట్టారు, ఆటోమేటిక్ ఆయన పాస్బుక్ బొమ్మేసుకున్నారు. అవునా కదా? లింకులు సార్ రాయికి బొమ్మేశాడు, బుక్ బొమ్మేశాడు. ఈ రెండేసులో ల్యాండ్ యాక్టివిటీ ల్యాండ్ యాక్ట్ చెక్కని వచ్చారు. ఆ చెక్కని వెంటనే ఆ చెక్కనే చెప్పింది మీ పొలం మీద పూర్వమాసం ఉదాహరణ చెప్తాను. నువ్వు 50 సరిపోతుందో ఈ బాబు ఇంటికే పోతాం. నోటీస్ పంపిస్తాడు. ఈ పొలం ముందే కానీ నిరూపించుకోవడం మనకు విపరాస్తానికి ఏమిటో కదా ఒక బుక్కుంటే వస్తే పెద్దరాష్ట్రాలు పూర్వభాషలు ఆయన చేశారు. మన వాళ్ళ ఊళ్ళో వాకిల వాళ్ళ సమాజం చెప్పలేదు. ఇది గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ శ్రీలేస్తారు. అలా గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ శ్రీలేస్తారు. కాబట్టి దయచేసి మీరు విఘ్నులు ఆలోచించి ఈ భూచట్టం అనేది చాలా దారుణంగా ఉంది. మన లాంటి వాళ్ళకంతా మొదలు అయిపోయింది. కాబట్టి మీరంతా ఏదో వ్యవహారం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తే కానీ చంద్రబాబు నాయుడు వస్తే మనకి చట్టం అనేది రద్దయితే ప్రతి మేనిఫెస్టో మన ఇంటికి వస్తుంది. ఈ ఊరికి కలెక్టర్ వచ్చింది, సమస్య పరిష్కారం చేసిన ఎమ్మెల్యే నాయకత్వంలో ఒక్కసారి వాటి కోసం మీరు ఓటు చేయాలని చెప్పారు. మీకు 2 నెలలకి ఈ చంద్రబాబు నాయుడు ఆదాయం ఉందని చెప్పారు. నమస్కారం. శాంతిపురం మండలం మల్లూరు కృష్ణాపురం నందు 35 మంది వైఎస్ఆర్సీపీ నుండి టీడీపీలోకి చేరారు. మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులు, మైనార్టీ పార్టీ అధ్యక్షులు గాచుల ఖదర్ బాషా మరియు కుప్పం కౌన్సిలర్, కుప్పం టౌన్ మైనార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జకీర్ బాయ్ వీళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు శాంతిపురం మండలంలో 35 మంది టీడీపీలోకి చేరారు. ఈసారి నారా చంద్రబాబు నాయుడుకి ప్రతి ఒక్కరు ఓటు వేసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతాయని 35 కుటుంబాలు టీడీపీలోకి చేరారు. దానికోసము మనమంతా ఆయన కోసం కష్టపడి 1,00,000 ఓట్ల మెజార్టీ తెప్పిస్తే ఆయన కుప్పం అభివృద్ధి చేసేది ఎట్లుంటాడంటే హైదరాబాద్ లెవెల్లో చేస్తాడు ఆయన. అది మనసులో పెట్టుకోండి, ఏమనుకోద్దండి. చాలా సంతోషంగా ఆయనకి అందరికీ
మధ్యలో ఆ పక్కిద్దరు ఈ పక్కిద్దరు మీరు మధ్యలో అందరూ వస్తారు. కొంచెం ఇట్లా అన్న వెనకాల ఇంకా రాండి నిల్చుకోండి. ఏం అందరూ కనపడతారు. ఇంకా అందరూ వస్తారు. చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం, లోకేష్ నాయకత్వం. కాబోయే ముఖ్యమంత్రి వర్యులు, కాబోయే ముఖ్యమంత్రి వర్యులు, ముద్దు బిడ్డ, ముద్దు బిడ్డ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై చంద్రబాబు. లంబార్ కెనాల్ సిస్టోసిన్ సర్జరీని హైదరాబాద్ హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ వైద్యులు విజయవంతం చేశారు. కర్నూలు ఉమ్మడి జిల్లాకు చెందిన 62 సంవత్సరాల వెంకట శాంతమ్మ వెన్నునొప్పితో బాధపడుతూ ఉంటే చికిత్స కోసం యశోద హాస్పిటల్ డాక్టర్ బాల రాజశేఖర్ చంద్రన్ను కలిశారు. వైద్య పరీక్షల అనంతరం బాధితురాలికి లంబార్ కెనాల్ సిస్టోసిన్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో సర్జరీ అవసరమని వైద్యులు నిర్ణయించారు. పేషెంట్ శాంతమ్మకు ఏప్రిల్ 13న విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఈ సందర్భంగా కర్నూలులో విలేకరుల సమావేశంలో డాక్టర్ బాల రాజశేఖర్ చంద్ర మాట్లాడుతూ ముఖాల నొప్పులు, వెన్నుముక నొప్పులతో బాధపడేవారు ముందుగా వైద్యులను సంప్రదిస్తే సమస్య పెద్దది కాకుండా వెంటనే నివారించవచ్చు అని, సమస్య తీవ్రతను బట్టి ఆపరేషన్ చేస్తామని, ఆపరేషన్ కు భయపడాల్సిన అవసరం లేదన్నారు. కర్నూలు పేషెంట్ వెంకట శాంతమ్మ ధైర్యంగా ఆపరేషన్ చేయించుకునేందుకు ముందుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు. పేషెంట్ శాంతమ్మ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి ముఖాల నొప్పులతో బాధపడుతున్న తనకు యశోద ఆసుపత్రి వైద్యులు ఆపరేషన్ ద్వారా సమస్యను పరిష్కరించినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. కానీ బ్యాక్ పెయిన్తో పాటు వీక్నెస్ కూడా రావచ్చు. అంటే ఇప్పుడు ఫుట్ వీక్నెస్ కానీ కండరంకి సంబంధించిన నరం డ్యామేజ్ అయితే ఆ డిస్క్ బయటకు వచ్చిన దానివల్ల నొప్పితో పాటు వీక్నెస్ రావడము, లేకపోతే కదలిక అనేది జరగకపోవడం కూడా జరగవచ్చు. సో ఇక్కడ మనం శాంతమ్మ తీసుకున్నట్టయితే పాపం ఒక డిస్క్ వచ్చి ఫుట్ డ్రాప్ డెవలప్ అయింది. కానీ సర్జరీ అనేది అందరికీ భయం ఉంటుంది. ఇప్పుడు నాకైనా మీకైనా ఎవరికైనా సర్జరీ చేయించుకుంటానికి భయం ఉంటుంది. మెయిన్ ఈ ప్రెస్ మీట్ ఆంతర్యం ఏంటంటే దీనికి అసలు అర్థం ఏంటి అంటే ఆ ఫుడ్ డ్రాప్ వచ్చినప్పుడు కూడా మనం వెయిట్ చేయకూడదు. ఫుడ్ డ్రాప్ వచ్చినాక ఇమీడియట్గా చేయించుకుంటే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. ఇప్పుడు ఫుడ్ డ్రాప్ డెవలప్ అయింది, 2-3 months వెయిట్ చేసాము, సర్జరీ చేసాము, పెయిన్ తగ్గింది. కానీ ఇప్పుడు ఫుడ్ డ్రాప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ విల్ టేక్ టైం. అదే ముందే చేస్తుంటే ఇంకా రిజల్ట్స్ బాగుంటాయి అన్నమాట. సో తను చాలా భయపడేవాళ్ళు సర్జరీ కోసం. భయపడి అన్ని రోజులు లేట్ చేసి ఎట్ లాస్ట్ ఒప్పుకొని సర్జరీ చేయించుకున్నాక షీఈ్ హ్యాపీ. సో నేను చెప్పేది ఏంటి అంటే డిస్క్ సర్జరీస్ కానీ లంబార్ సర్జరీస్ కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు. అనవసరమైన సర్జరీ చేయకూడదు, ఒప్పుకుంటాను. కానీ అవసరమైనప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మూత్రంలో ఇబ్బంది అవుతుంది, కాళ్ళ కదలికల్లో ఇబ్బంది అవుతుంది, వీక్నెస్ డెవలప్ అవుతుంది అనుకున్నప్పుడు ఇమీడియట్గా ఆపరేషన్ చేయించుకుంటే రిజల్ట్స్ అనేవి బాగుంటాయి. అండ్ ఇప్పుడుండే టెక్నాలజీతో చాలా రిజల్ట్స్ అనేవి చాలా బాగుంటున్నాయి. అంటే నెక్స్ట్ డే నడిపేయడం మనం రండి. ఇప్పుడు మనకు అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. అంటే మనం శాంతం గారు ఎండోస్కోపీ చేయలేకపోయాం, ఎందుకంటే ఫ్రాక్చర్ లాంటిది కూడా ఉండే, ఇన్స్టెబిలిటీ అంటాం, దాన్ని ఫిక్స్ చేయాల్సి వచ్చింది స్క్రూరాడ్ వేసి. కానీ ఇప్పుడు వచ్చే చాలా మందిలో ఓన్లీ డిస్క్ ఉన్నట్టయితే ఎండోస్కోపీ ప్రొసీజర్ అంటే ఏంటి అంటే మనం యాక్చువల్లీ శాంతం గారు ఎండోస్కోపీ చేద్దామని ప్లాన్ చేసాం, కానీ ఇన్స్టెబిలిటీ ఉండే ఎక్స్రేలో, అందుకే ఫిక్స్ చేయాల్సి వచ్చింది. ఎండోస్కోపీ డిస్క్ తీయడంతో పాటు ఫిక్సేషన్ కూడా చేయాల్సి వచ్చింది. కొంతమందిలో ఈ ఇన్స్టెబిలిటీ లేదు, ఆ మూమెంట్స్ లేవు, ఎముకల్లో కదలిక లేదు అంటే ఓన్లీ ఎండోస్కోప్ వేసి డే కేర్ ప్రొసీజర్ లాగా ఇన్సిషన్ లేకుండా స్కిన్ ఇన్సిషన్ 1 cm కంటే తక్కువ ఇన్సిషన్లో డిస్క్ అనేది రిమూవ్ చేసి కుట్లు ఉండవు, అనస్థీషియా కూడా ఇవ్వం. ఆపరేషన్ థియేటర్లో కూడా మనతో మాట్లాడుతూ ఉంటారు, పేషెంట్ అయితే ఉంటారు, నాతో మాట్లాడుతూ ఉంటారు, పెయిన్ వస్తుందా లేదా, ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా, ఇమీడియట్గా అర్థమైపోతుంది మనకి. సో ఇట్లాంటి మనం ఇప్పుడు ఎండోస్కోపీ కూడా చేయడం జరుగుతుందన్నమాట. సో మనం అనుకున్నట్టుగా ఇప్పుడు ఎండోస్కోపీ అనేది అందరిలో చేయలేం. కొంతమందిలో ఎండోస్కోపీ చేయాలి, కొంతమందిలో ఫిక్సేషన్ చేయాలి. సో ఎవరు ఏంటి అనేది ప్రొఫైల్ని చూసి, పేషెంట్ ప్రొఫైల్ని చూసి డిసైడ్ చేస్తాం అన్నమాట, ఏదైతే బాగుంటుంది, బెటర్ రిజల్ట్స్ ఉంటాయి అనేది.
సో శాంతమ్మ గారిలో ఎండోస్కోప్ మనం అనుకున్నాం, కానీ సమస్య పెద్దగా ఉండడం వల్ల ఎండోస్కోపీ కాకుండా ఫిక్సేషన్ అనేది చేయడం జరిగింది. రిజల్ట్స్ హ్యాపీగానే ఉన్నాయి. మనం ఇంకా ఏంటంటే 3 నెలలు 4 నెలలు ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చి నడక పూర్తి స్థాయిలో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. సర్జరీ వర్క్ సక్సెస్ఫుల్ అయింది. కానీ చాలామంది ఇలాగే చెప్పినారు, చేయించుకుంటే నువ్వు మంచంలో పడవచ్చు అని. ఆ విధంగా కూడా చెప్పినారు. చెప్తే భయపడి సర్లే ఏమన్నా కానీ నేను ఇంకా చేయించుకుంటాను, నాకు కాలు అసలు ఇట్లా అయిపోతుంది అని ధైర్యంగా వచ్చేస్తే అసలు నిశాంత్ రెడ్డి సారు చెప్పినాడు, నేను ఒక అడ్రస్ రాసిస్తాను, ఎత్తుకోండి హైదరాబాద్కి అని చెప్పినాడు. చెప్తే సార్తో రాపించుకొని వచ్చిన తర్వాత సార్ చూపిస్తే సార్ మేము కూడా జాయిన్ కాండి, ఏం ఇబ్బంది ఉండదు, మీకు ఏం కాలు వస్తుంది, సామాన్యంగా రావచ్చు అని చెప్పినాడు సార్ కూడా. వాళ్ళ పడిపోవడం అంటూ జరగదు, ఆపరేషన్ చేస్తే ఇంప్రూవే ఉంటుంది, కానీ ఎంతవరకు వచ్చేది నేను కూడా చెప్పలేను అన్నాడు సార్. అలా బాగా చేసినాడు సార్కు మరీ కృతజ్ఞతలు. నా నొప్పి లేకుండా పోయింది, కాలు కూడా బాగానే ఉంది. సార్కు నేను చెప్పాలనుకున్నాను కృతజ్ఞతలు మరీ చెప్తున్నాను సార్. తాము ఆశించిన గోదావరి జిల్లాలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ గిమ్మకులు పనిచేయడం లేదని, మహిళలు వారిని దూరంగా పెడుతున్నారని గ్రహించి వారిని భయభ్రాంతులకు గురి చేయడానికి ఈ దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. చంద్రబాబు మహిళా లోకం తరపున హెచ్చరిస్తున్నాం, ఇప్పటికే నీ పార్టీని భూస్థాపితం చేశారు, ఇక భవిష్యత్తులో మరెప్పుడు కూడా మీ పార్టీ లేవకుండా మీ పార్టీలను మహిళలంతా మరింతగా అధాపాతాళానికి పంపబోతున్నారు. మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. చంద్రబాబు, నీకు మహిళలంటే ఎలాగూ గౌరవం లేదు, నీ దత్తపుత్రుడికి అసలుకే గౌరవం లేదు. హోంమంత్రిపై దాడికి సంబంధించి మీరు ఖచ్చితంగా మూల్యం చెల్లించక మానదు. దళిత సోదరిమణులు సోదరులు అంతా కూడా ఇప్పటికే ఈ ఘటన పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మీరు కూడా మీ పార్టీలకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు. బొండా ఉమాకు కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాం, మహిళలపై దాడులు చేస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. బ్లాక్ కందాలు కాదండి, పెట్టుకోండి, కార్డు కందాలు కాదు. ఈరోజు నల్లజర్ల మండలం అచ్చన్నపాలెం, నల్లజర్ల 2 గ్రామాల్లో కూడా ఈవినింగ్ టైము మేము ప్రచార కార్యక్రమం చేసుకోవడం జరిగిందండి. ఈ ప్రచార కార్యక్రమం 10 కల్లా మేము క్లోజ్ చేసి నల్లజర్లలో మా లీడర్ సుబ్రహ్మణ్యం గారి ఇంటికి వచ్చి మేమంతా కూడా మా నాయకులు కార్యకర్తలు అందరం కూడా ఇక్కడ డిన్నర్ చేస్తున్నాం. డిన్నర్ చేస్తున్న సమయంలో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు రాళ్లతో దాడి చేయడం జరిగింది. అటువైపు రోడ్డు మీద నుండి వెళ్తూ రాళ్ళు వేసడం జరిగింది. మన వాళ్ళందరూ కూడా అదంటే వాళ్ళు అరుచుకుంటూ తిట్టుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది నాకు.
కొనేదో తన వెనకున్న కార్యకర్తలు ఏదో తట్టుకోలేక వచ్చారంటే కాస్త ఏదో ఒక అర్థం ఉంటుంది. క్యాండిడేట్ కూడా వచ్చేసి ఇక్కడ అల్లర్లు చేసేసి కొట్టేసి ఏంటి ఈ సంస్కృతి ఏంటి, ఈ రాజకీయం ఏంటి అర్థం కావట్లేదు. ఈ తెలుగుదేశం నాయకులందరూ మళ్ళీ ఏదో దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మళ్ళీ ఏవో సూక్తులు చెప్తూ ఉంటారు. ఈ పద్ధతి అయితే కరెక్ట్ కాదండి. ఈ రోజున వీళ్ళంతా కూడా ఇలాగ చిన్న చిన్న నాయకుల మీదనో చిన్న చిన్న కార్యకర్తల మీదనో దాడి చేసే పరిస్థితిని అయితే తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఆల్రెడీ కేసు పెట్టడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది. విచారణ జరిగిన తర్వాత దాన్ని బట్టి నిర్ణయాలు ఉంటాయి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.